నోటీస్ ఇచ్చారు. నంబర్ 1, పైలట్స్ కి ప్రతి వారంలో మినిమం 48 గంటలు కంటిన్యూ రెస్ట్ అనేది ఇవ్వాలి. అంటే 2 రోజులు ఆఫ్ అనేది తప్పకుండా ఇవ్వాలి. నంబర్ 2, నైట్ డ్యూటీ టైమింగ్స్ ని మార్చారు. నంబర్ 3, ఒక వారంలో నైట్ టైం ల్యాండింగ్ కేవలం 2 సార్లు మాత్రమే చేయాలి. ముందు అది కాస్త 6 సార్లు ఉండేది. నంబర్ 4, ఏ పైలట్ కూడా కంటిన్యూగా 2 నైట్ డ్యూటీస్ చేయకూడదు. అండ్ నంబర్ 5, ఎయిర్లైన్స్ వాళ్ళ పైలట్స్ ఒక వారంలో ఉండే రోస్టర్ డ్యూటీస్ ని ఇండియన్ గవర్నమెంట్ కి తప్పకుండా రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే పైలట్స్ అనేవాడు ఎలాంటి హెల్త్ ఇష్యూ వల్ల యాక్సిడెంట్ చేయకుండా ఉండాలని. అయితే ఏవియేషన్ ఇండస్ట్రీకి ఈ రూల్స్ నచ్చలేదు. అలా మ్యాటర్ హైకోర్టు వరకు వెళ్ళింది. అక్కడ నుంచి మీరు 2 ఫేజెస్ లో డివైడ్ చేసి చేయండి, కానీ ఈ రూల్స్ మాత్రం తప్పకుండా పాటించండి అంటూ తీర్పుని ఇచ్చింది. అంటే ఫస్ట్ ఫేజ్ ఈ సంవత్సరం జూలై 1, 2025 నుంచి స్టార్ట్ అయింది. అందులో స్టాఫ్ కోసం వీక్లీ రెస్ట్ ని పెంచేశారు. అయితే ఈ ఫేజ్ ని అన్ని ఎయిర్లైన్స్ కంపెనీస్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగానే పాటించారు. కానీ నవంబర్ లో సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి నైట్ టైం ఫ్లైట్ ఇంకా క్రూ యూటిలైజేషన్ కి డైరెక్ట్ గా ఇబ్బందిని ఇచ్చింది. అయితే దేశంలో ఇన్ని ఎయిర్లైన్స్ ఉన్న ఇండిగోకే ఇంత ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే అందుకు 2 కారణాలు ఉన్నాయి.